అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లో అమెరికా బిజీగా ఉంటే ఇక్కడ చైనా తైవాన్ ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. తైవాన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చైనా తైవాన్ చుట్టూ వార్షిప్స్ అండ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ తో స్ట్రాంగ్ మిలిటరీ డ్రిల్స్ చేస్తుందంట. అసలు ఈ చిన్న ఐలాండ్ కోసం చైనా ఎందుకు 77 ఇయర్స్ గా ఫైట్ చేస్తుందంటే 1949 వరకు చైనాని కొమింగ్టాంగ్ పార్టీ అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా రూల్ చేసేది. 1949 లో జరిగిన చైనీస్ సివిల్ వార్ లో కొమింగ్టాంగ్ పార్టీని ఓడించి కమ్యూనిస్ట్ పార్టీ రూలింగ్ లోకి వచ్చి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని కొత్తగా ఎస్టాబ్లిష్ చేసింది. వార్లో ఓడిపోయిన కుమింగ్టాంగ్ పార్టీ తైవాన్ కి వెళ్లి అక్కడ రిపబ్లిక్ ఆఫ్ చైనాని ఎస్టాబ్లిష్ చేసుకుని రూలింగ్ ని కంటిన్యూ చేసుకుంది. అండ్ చైనాకి ఇది నచ్చక ఒక వన్ రూల్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటంటే వన్ చైనా పాలసీ. దాని ప్రకారం ఉంటే ఒక చైనానే ఉండాలి అండ్ తైవాన్ కూడా చైనాలో పార్ట్ అని చెప్తుంది. సో అందుకే తైవాన్ ఇప్పటి వరకు ఎప్పుడు వాళ్ళ కంట్రీని ఇండిపెండెంట్ నేషన్ గా డిక్లేర్ చేసుకోలేదు. అలా చేస్తే చైనా నుంచి థ్రెట్స్ తప్పవు. అండ్ గ్లోబల్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 60% తైవాన్ దే. అండ్ ఈస్ట్ ఏషియన్ ట్రేడ్ ని కంట్రోల్ చేసే ఒక గోల్డెన్ రూట్ స్ట్రైట్ ఆఫ్ తైవాన్. ఈ సీ రూట్ చైనాకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇందుకు చైనాకి తైవాన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు చైనా తైవాన్ ని ఈజీగా ఆక్యుపై చేయొచ్చు కదా అని, బట్ చేయలేదు. బికాస్ తైవాన్ కి ఫస్ట్ నుంచి యుఎస్ఏ సపోర్ట్ ఉంది. ఒకవేళ తైవాన్ ని ఏమైనా చేస్తే అమెరికా ద్వారా చైనా ఎకానమీకి ఎఫెక్ట్ అయ్యిద్ది. అండ్ నౌ ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ ని చైనా అడ్వాంటేజ్ తీసుకుంటుందంటారా?